రెక్కలతో మనల్ని ఆదుకుంటున్నాడు. మనం కీర్తన 91 గ్రంథం ఎప్పుడు చదువుతుంటాం కదండి. మన కుడివైపు 1000 మంది కూడినను, ఎడమవైపు 10,000 మంది కూడినను మనకి ఏ అపాయము జరగకుండా ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు రాజు వైపు ఎలీషా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నీ బెడ్రూమ్ లో, ఎక్కడ నీవు నీ రహస్య గదిలో ఏమి తలుస్తున్నావో అవి కూడా చెప్పేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎక్కడ ఏమి తలుస్తున్నావో, ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో అక్కడ ఎలీషా రాజుకు చెప్పడం వల్ల ఆ రాజు రక్షింపబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు రాజు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు బెడ్రూమ్ లో తలిచినా అక్కడ తెలిసిపోతుంది అన్నప్పుడు ఎలీషా మీద యుద్ధం వస్తే ఎలీషాకి తెలీదా? ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు, అయితే రాజు ఇజ్రాయెల్ రాజు కాదు, ముందు ఎలీషాని హతమారుద్దాం పదండి అని చుట్టూ కాపు కాశారు. ఎలీషా చుట్టూ కాపు కాశారు. క్రైస్తవులు ఉదయం లేసానండి. ఎవరు కదా? ఎలీషా శిష్యుడు బయటికి వెళ్ళి చూడగానే మొత్తం సైన్యం రథములతో గుర్రములతో ఆ సైన్యం అంతా కాపు కాస్తుందండి. ఎలీషా బయటికి రాగానే పట్టుకొని సిరియా దేశపు రాజును తీసుకెళ్లి ఎలీషాని హతమార్చడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఎలీషా సేవకుడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా బయట సైన్యం ఉంది నిన్ను హతమార్చడానికి అన్నప్పుడు ఎలీషా ఏమంటున్నాడో తెలుసా? నువ్వు బయట సైన్యం చూస్తున్నావు, మన పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాకి విషయం తెలుసండి. రాత్రే విషయం తెలుసు. ఉదయం కల్లా వీళ్ళందరూ చుట్టుముడతారండి. రాత్రి ఎలీషాకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలీషా నా అనుకోవడం ఏంటంటే బహుశా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆ యొక్క ఎలీషా సేవకుడు వచ్చి, అయ్యా బయట ఎలా ఉన్నారో తెలుసా, సైన్యం ఎలా ఉందో తెలుసా, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, నిన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారు మనం దాడి చేస్తున్నారు అనగానే ఎలీషా అంటాడు, దేవా ఈ బిడ్డకు కళ్ళు తెరిపించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు చూపించినదే ఈ గొప్ప విజన్ ఈ బిడ్డకు చూపించని చెప్పి ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ యొక్క దృశ్యము చూసి ఆ యొక్క సేవకుడు భయపడేది తెలుసా? ఎలీషా వెనకతల కొన్ని కోట్ల సైన్యం ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.